హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెన్యా స్టోరీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా ఫ్రైడే ముందు రోజు అనమాట, అంటే థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. సో ముందు రోజు ఇంకా అమావాస్య అది కూడా పోయింది కదా, ఇంకంతా ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రైడే మంచిగా పూజ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆ పనులు అయితే స్టార్ట్ చేశాను. ముందు రోజు చాలా బట్టలు ఉన్నాయన్నమాట, వాష్ చేసిండేటివి, అవన్నీ కూడా మడతలు అయితే పెట్టాను. చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ మడతలు పెట్టేసి నీట్గా కబోర్డ్లో అయితే పెట్టేశాను. ఇంకా కబోర్డ్ కూడా చాలా డేస్ అయిపోయిందనమాట నీట్గా క్లీన్ చేసి. సో ఇంకా బట్టలన్నీ కూడా చాలా క్లమ్జీగా అయిపోయింది కబోర్డు. అందుకని చెప్పేసి ఇంకా అది కూడా కొంచెం నీట్గా సర్దుదామని చెప్పేసి ఇంకా వ్లాగ్ ఎలాగో సర్దుతున్నాను కదా అని చెప్పేసి వ్లాగ్ కూడా షూట్ చేస్తున్నాను. చాలా నాళ్ళు అయిపోయిందనమాట నేను కబోర్డ్ అది కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని. ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అయిపోయింది. చాలా క్లమ్జీ అయిపోయాయి అనమాట. అంటే ఒకటి తీయబోయి ఇంకా 4 తీస్తాను కదా మనము, అట్లా అయిపోయాయి అనమాట. సో ఇక్కడైతే ఇంక అన్నీ కూడా ఫస్ట్ అయితే మా బెడ్ కబోర్డ్లో ఉండే బట్టలు అంటే క్లాత్స్ అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. బెడ్ పైన అంతా పెట్టేసి నీట్గా క్లీన్ చేసేసి కబోర్డ్ని తుడిచేసి అప్పుడు మళ్ళీ అన్ని మడతలు పెట్టేసుకొని కావాల్సినవి అవసరం లేని పక్కన తీసేసి నీట్గా సర్దుదామని చెప్పేసి తీస్తున్నాను. ఇవన్నీ సర్దాలంటే నాకు ఇప్పుడు ఒక 2 గంటలు పడుతుంది. అంత టైం అయితే పడుతుంది అనమాట. తెలిసిందే కదా, కబోర్డ్ సర్దుకోవాలంటే ఎంత సర్దినా అట్లా ఒక్కరోజు బాగుంటుంది, రెండో రోజుకి అయితే ఎంత క్లమ్జీ అయిపోతుందంటే అంత క్లమ్జీ అయిపోతుంది. సో ఇక్కడ అన్నీ కూడా అయితే తీసి పక్కన పెట్టేశాను. కబోర్డ్ అంతా అలా అయిపోయింది. పేపర్స్ అన్నీ కూడా తీసేసి వాటర్లో కొంచెం కంఫర్ట్ వేసేసి వెట్ క్లాత్తో తుడిచేసి మళ్ళీ పైన డ్రై క్లాత్తో తుడిచారంటే మంచి స్మెల్ వస్తుంది. అలాగే మనకి కాక్రోచెస్ అవంతా కూడా పట్టవు, పురుగులు ఏమి పట్టవు అనమాట. నీట్గా ఉంటుంది స్మెల్ కూడా. సో ఇలా నీట్గా తుడిచేసి డ్రై క్లాత్తో కూడా తుడిచేయండి. తడి క్లాత్తోనే తుడిచేసి మీరు వెట్ క్లాత్తో తుడవలేదనుకోండి, పొడి బట్టతో తుడవలేకపోతే మనకి స్మెల్ ఇంకా అది స్టిక్కీగా ఉంటుంది. కొంచెంసేపు ఆరనిచ్చేసేయండి ఇలా తుడిచేశాక. తర్వాత నీట్గా మీరు పేపర్స్ అది వేసుకొనేసి నీట్గా సర్దుకుంటే ఎక్కడికి పోవన్నమాట. ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు, అలాగే మన కాక్రోచెస్ కూడా రావు. సో నేను ఇక్కడైతే ఇంకా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఇది క్లీన్ చేయాలని కూడా చాలా టైం అయితే పడుతుంది అనమాట. సో చాలా నాళ్ళు అయిపోయింది కదా, సో మట్టి అయితే చాలా అనిపిస్తూ ఉంది నాకు. బయట అయితే కొంచెం దుమ్మది పట్టింది, ఎందుకంటే కింద అటు ఇటు వెహికల్స్ పోతూ ఉంటాయి కదా, ఆ దుమ్మంతా వస్తుంది విండోస్ మెష్లో నుంచి. సో నీట్గా ఇలా తుడిచేసుకొని మనం డ్రై చేసేసుకుంటే బాగుంటుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయిపోయింది. నేను కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను. సో ఆల్మోస్ట్ ఇంకా బట్టలన్నీ తీసేసి పడేస్తే ఇన్ని బట్టలు ఉన్నాయన్నమాట. ఇంకా కింద కబోర్డ్లో ఉన్నాయి, అవి తీయలేదు, అవి కూడా తీసేసి ఇంకా మడతలు అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ మడతలు పెట్టడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. అంటే ఇంకా మధ్యలో వంట అది కూడా చేస్తూ ఉన్నాను అనమాట. ఆఫ్టర్నూన్ టైంలో అలా ఇవి కబోర్డ్ అది సర్దుతున్నాను. సో కబోర్డ్ సర్ది నేను వంట చేసి అదంతా చేయడానికి చాలా టైం పట్టింది. మధ్యలో ఇంకా వంట అది పెట్టేసుకొనేసి ఇక్కడ వచ్చి ఇంకా మడతలు అయితే నీట్గా ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ బట్టలన్నీ కూడా మనం ఫోల్డ్ చేస్తేనే కదా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడానికి అవుతుంది. సో ఆర్గనైజర్స్ టిప్స్ అలాంటివి కూడా నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఏమి ఆర్గనైజర్స్ తీసుకోకుండా డైరెక్ట్ కబోర్డ్లో అట్లా పెట్టేశాను. నేను కొన్ని ఆర్డర్ చేస్తున్నాను ఆర్గనైజర్స్, క్లాత్ ఆర్గనైజర్స్. అవి వచ్చాక నేను మళ్ళీ డీటెయిల్గా ఇంకొకసారి కబోర్డ్ అంతా ఆర్గనైజ్ చేసి మీకు బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఇంక ఇక్కడ హోల్డ్ చేస్తున్నాను అనమాట. అంటే కుర్తీస్ ఒక సైడ్, ఇంకా అట్లా వెస్ట్రన్ వేర్, నైట్ వేర్ అట్లా సపరేట్స్, శారీస్ అలా ఒక్కొక్కలాగా సపరేట్గా పెడుతున్నాను ఇక్కడైతే. అసలు ఏమేమి పనులు ఉంటాయి శ్రావణ మాసం వస్తేనే, ఆడవాళ్ళకి ఎన్నెన్నో పనులు కదండి. సో మీ అందరి పనులు కూడా అయ్యాయో, ఎంతవరకు వచ్చాయో కమెంట్ చేసి అయితే చెప్పండి. నా అయితే కొంచెం అవుతూ ఉంది. సో ఫ్రైడే పూజ చేసుకున్నాను. నెక్స్ట్ డేకి ఇంక మళ్ళీ ఫ్రైడే నైట్కే నాకు మళ్ళీ కుదరలేదనమాట. మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకా తిరగా అన్నీ సర్దుకోవాలన్నమాట. నేను చాలా పని అయిపోయింది. థర్స్డేనే మొత్తం క్లీన్ చేసుకొని ఫ్రైడే మార్నింగ్ పూజ అది చేసుకున్నాను. ఈవినింగ్కి మళ్ళీ నాకు ఇంట్లో ఇంకా కుదరలేదు. సో ఇంకా మళ్ళీ 5 డేస్ తర్వాత మళ్ళీ అన్నీ కూడా క్లీన్ చేసుకొని వరలక్ష్మి వ్రతం రోజుకి చేసుకుంటానో లేదో ఇంకా తెలీదు నాకు. వరలక్ష్మి వ్రతం కూడా మీరందరూ చేసుకున్నారో లేదో చెప్పండి కమెంట్ చేసి. నాకు కుదిరితే ఒకవేళ చేసుకుంటే నేను మటుకు మీకు వ్లాగ్ అయితే షూట్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను నెక్స్ట్ వీక్ సాటర్డే సండే అలా. సో ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇలా అంతా కూడా ఏమేమో మాట్లాడుతున్నాను అనుకోవద్దు. సో చాలా చెప్పాలనుకొని వీడియో స్టార్ట్ చేస్తాను, బట్ ఏమీ చెప్పలేను అనమాట.
సో ఎప్పుడైనా సరే మనము క్లాత్స్ అంతా మన దగ్గర ఎక్కువ ఉన్నాయి, వేస్టేజ్ ఉన్నాయంటే మనకు ముందు ఉంటాయి కదా వేస్ట్ బట్టలు, అంటే కొంచెం పాతవైపోయినాయి తీసేసి ఉన్నవి మాత్రం యూజ్ చేసుకోండి. సో దట్ మనకి ఎక్కువ ఉన్నట్టు కనిపించకుండా క్లమ్జీ కూడా అవ్వవు. సో పాతవన్నీ కూడా అట్లే పెట్టేసి కొత్తవన్నీ పెట్టేసి యూజ్ చేసిన క్లాత్స్ అన్నీ ఉంచేస్తేనే మనకి కబోర్డ్ అది క్లమ్జీ అయిపోతుంది. ఇంకా మనకి ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాదనమాట. అందుకే ఫస్ట్ మనం వాడని ఏవైనా ఉంటే అవి తీసి పడేసేయండి, లేదంటే ఎవరికైనా ఇచ్చేసేయండి. బాగుంటే చిరిగిపోతే అట్లా అయితే పడేసేయండి. సో ఇలా అన్నీ కూడా ఫోల్డ్ చేసేసాను అనమాట. ఆల్మోస్ట్ నా వర్క్ అయితే అయిపోయింది. ఆల్రెడీ కుకింగ్ కూడా అక్కడ రైస్ అది పెట్టేశాను అనమాట. రైస్ అవుతుంది, అంతలోపు నేను ఇవి ఫోల్డ్ చేసుకుంటూ ఉండే. మధ్యలో కొన్ని కాల్స్ వచ్చాయి, అవి మాట్లాడాను. ఇంకా అట్లా అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను, 1 by 1 మీల్ బై ఒకదాని వెంటనే ఒకటి చేసుకుంటూ ఉన్నాను, ఇవి ఫోల్డ్ చేసుకుంటూనే. సో ఇలా అన్నీ అయితే ఫోల్డ్ చేసి పెట్టేశాను. సో నీట్గా ఎక్కడెక్కడ ఫోల్డ్ చేసి పెట్టాను, అవి ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ కూడా. సో ఇంకా కబోర్డ్ అయితే ఆరిపోయింది ఆల్మోస్ట్. ఇంకా పేపర్స్, న్యూస్ పేపర్ అంతా వేసేసి కబోర్డ్ అయితే సర్దేస్తాను ఇప్పుడు. సో కబోర్డ్ సర్దడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పాలి. సో ఇందులో ఓన్లీ నాయి మాత్రమే ఉంటాయన్నమాట. సో ఇలా నీట్గా అయితే అన్నీ పెట్టేశాను. మీకు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టానో చూపిస్తాను, బట్ నేను క్లియర్గా చెప్పట్లేదు, జస్ట్ మీకు అట్లా చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే పైన ర్యాక్లో వచ్చేసి ఇవి కొన్ని వెస్ట్రన్ వేరు, కొన్ని అనార్కలి టైప్స్ ఉంటాయి కదా లాంగ్గా, అవి శారీస్, పట్టు శారీస్ పెట్టాను. శారీస్ తక్కువ ఉంటాయి నా దగ్గర, నేను ఎక్కువ కట్టుకోను కదా, అందుకని చెప్పేసి బ్లౌజెస్, అలాగే శారీ పెట్టి కోట్స్, దుప్పటాస్ అలా అన్నీ కూడా పైన అయితే పెట్టేశాను. ఇవన్నీ కూడా కొన్ని క్యాప్స్, ఇవైతే వెస్ట్రన్ వేరు, అలాగే లాంగ్ అనార్కలి టైప్ ఉంటాయి కదా అవన్నమాట. వెస్ట్రన్ వేర్ అంటే ఫ్రాక్స్. సో ఇంకా టవల్స్ కూడా పైన పెట్టేస్తాను, కొన్ని బ్లౌజ్ పీసెస్ స్టిచ్చింగ్ చేసుకోవాల్సినవి, నాప్కిన్స్ కూడా పైన పెడతాను. సో కింద సెకండ్ ర్యాక్లో వచ్చేసి నేను స్టిచ్ చేసుకున్న కుర్తీ సెట్స్, అలాగే 2 పీస్ కుర్తీ సెట్స్, 3 పీస్ కుర్తీ సెట్స్ అలా అన్నీ కూడా పెట్టేస్తాను. ఇవి కొంచెం రెగ్యులర్గా కాకుండా రేర్గా యూస్ చేస్తూ ఉంటాను అవి. ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని వెస్ట్రన్ వేర్ యూస్ చేయని టాప్స్, బాటమ్ వేర్ అనమాట. ఇవన్నీ కూడా జీన్సెస్, పలాజోస్ అలా. సో ఇంకా లాస్ట్ రోలో అయితే నేను రెగ్యులర్గా యూస్ చేసాను అనమాట, కుర్తీ టాప్స్, అలాగే నైట్ వేర్, నైటీస్, ఇంకొచ్చేసి బాటమ్స్, ఇంకా వెస్ట్రన్ వేర్ ఉంటాయి కదా టాప్స్, అవి ఉలెన్ టాప్స్, అట్లా షర్ట్స్. సో నేను రెగ్యులర్గా యూస్ చేసే అన్నీ కూడా నేను కింద అయితే పెట్టాను. ఇలా కొంచెం పర్వాలేదు అనేలాగా నేను ఆర్గనైజ్ చేశాను. సో ఈవినింగ్ ఇంకా మళ్ళీ బాత్ చేసేసి పూజ సామాన్లు అవి నేను క్లీన్ చేయలేదు. సో రేపు క్లీన్ చేయకూడదు కదా ఫ్రైడే రోజు, అందుకని చెప్పేసి ఇంకా థర్స్డే నైట్ అయితే ఇంకా క్లీన్ చేస్తున్నాను. ఇవి కూడా చాలా క్లమ్జీ అయిపోయాయి అనమాట. నేను మొన్నే సర్దాను, అయినా కూడా దుమ్ము చాలా పట్టిపోయింది. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర ఉండే ఇవంతా ఉంటాయి కదా, కుందులు, దీపారాధన చేస్తున్నవి, అవన్నీ కూడా సపరేట్ తీసి పెడుతున్నాను. సో అవి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గర మనం తీసేయచ్చు అనమాట. కలశంలో వాటర్ ఉంటాయి కదా, అవి కూడా తీసి ఇల్లు మొత్తం చల్లేస్తానమాట. కలశం పెడతాం కదా, అప్పుడు ఆ వాటర్ని మంచి చెట్లు అయినా వేసేయండి, కొంచెం ఇంట్లో అయితే చల్లేసి, మనుషులు ఉంటారు కదా మన ఇంట్లో ఎవరెవరు ఉంటే వాళ్ళ మీద ఇల్లు మొత్తం చల్లేసుకొని మంచిగా ఇంకా అవి ఏదైనా తొక్కని ప్లేస్లో కానీ చెట్లో కానీ పోసేయండి. తర్వాత ఇంకా ఇవన్నీ కూడా పూజ సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళేసి నేను నీట్గా వాష్ చేస్తాను. ఆ పౌడర్ కూడా నేను ఒక పౌడర్ యూస్ చేస్తాను, చాలా నీట్గా వస్తాయి అన్నమాట. మనం ఏమైతే క్లీన్ చేస్తామో మురికంతా ఉన్న జిడ్డు, ఆ జిడ్డు ఇట్లే పోతుంది. మీరు ఆ పౌడర్ వచ్చి రిఫ్లెక్ట్ అని ఉంటుంది, డిమార్ట్లో తీసుకున్నాను. ఇన్ కేస్ అది దొరకకపోతే మీరు సబీనా పౌడర్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి స్క్రబ్ చేసినా కూడా చాలా నీట్గా పోతాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ వేస్టేజ్ కూడా అన్నీ నేను ఇక్కడే పెడతానమాట, పువ్వులు అవన్నీ కూడా ఇక్కడ తీసేస్తానమాట. సో ఇదంతా అవ్వడానికి కూడా నాకు చాలా టైం పట్టింది, 2 hours పైన. ఇంకా దేవుడి సామాన్ అంతా కూడా తీసుకెళ్ళేసి కిచెన్లోకి ఇంకైతే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. సో మురికి అయితే చాలా ఉందన్నమాట దేవుడి సామాన్లకి. సో ఇది పౌడర్ చెప్పాను కదా ఇందాక, రిఫ్లెక్ట్ పౌడర్ అనమాట, నాకు చాలా బాగా యూస్ అవుతుంది. సో దీంతోపాటు మీరు ఓకే ఇది దొరకలేదు అనుకుంటే పీతాంబరి కంటే నన్ను అడిగితే బెస్ట్ వచ్చేసి మీకు సబీనా పౌడర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం విమ్ వేసేసి స్క్రబ్ చేశారంటే భలే తెల్ల మెరిచిపోతాయి అన్నమాట. ఏవైనా మామూలు యూటెన్సిల్స్ అయినా కానివ్వండి, లేదంటే పూజ సామాన్లు కూడా మంచిగా వస్తాయన్నమాట. సో ఇవన్నీ క్లీన్ చేసుకొనేసి నేను
ఇవి ఆరడానికైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇవి కూడా మురుకున్నాయి కదా, మంచిగా చూడండి. ఈ పౌడర్ యూజ్ చేయగానే మనకి తెల్లగా అయిపోతాయి అన్నమాట. కొంచెం మంచిగా కలర్ వచ్చేస్తాయి మనకు. ఫస్ట్ ఎలా కలర్ ఉన్నాయో ఆ కలరు. సో నేను రెగ్యులర్గా ఇదే పౌడర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడో డిమార్ట్లో తీసుకున్నాను. ప్రతిసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఉంటే మాత్రం ఇది తీసుకుంటాను, లేదంటే సబీనా పౌడర్తో క్లీన్ చేస్తాను. నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మనము రెగ్యులర్గా పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కువ టైం పట్టదు క్లీన్ చేయడానికి. అదే మనము 1 వీక్ వరకు ఏం క్లీన్ చేయకుండా అవే వాడినవే వాడుతూ ఉంటే మనకు ఒక్కసారి క్లీన్ చేయడానికి మురికి, అంటే ఆయిల్ కదా, జిడ్డు పట్టేస్తుంది అది. అందుకని చెప్పేసి మీరు రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండండి, మంచిగా అవుతాయి అన్నమాట. ఇలా మంచిగా అన్నీ కూడా నేను క్లీన్ చేసుకొని ముందు రోజు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సింపుల్గానే చేసుకున్నాను ఫ్రైడే రోజు పూజ కూడా. మీకు ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేసి చెప్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ రెగ్యులర్ ఇవి వ్లాగ్సా, డైలీ వ్లాగ్సా, లేదంటే షాపింగ్, ట్రావెలింగ్ వ్లాగ్సా, లేదంటే కుకింగ్, అలా ఏమైనా వీడియోస్ మీకు పర్టికులర్గా కావాలి అంటే కమెంట్స్ చేసి చెప్పండి. సో దట్ నేను అవి చేస్తాను. సో ఇవి ఇక్కడైతే నేను అన్నీ క్లీన్ చేసేసాను నీట్గా. ఇలా నీట్గా క్లీన్ చేసేసి ఇవి వాటర్ అన్నీ పోవడానికి అయితే పెట్టేశాను పక్కన. అంతలోపు ఇంకా నేను దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకొని తుడిచేసుకొని బొట్లు అవి పెట్టుకునే లోపు ఇవి కూడా డ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇంకా దేవుడి గదిలోకి అయితే వచ్చేసి ఇంకా ఫొటోస్ అవి ఉంటాయి, ఇంకా వేస్టేజ్ అంతా చాలా ఉందని చెప్పాను కదా, దేవుడి బల్ల అంతా కూడా క్లీన్ చేసేసుకొని కుంకుమ పసుపు కూడా మార్చేసాను అనమాట. ఇవి కొత్తవి కుంకుమ పసుపు కూడా బాక్సెస్లో అయితే ఎత్తి పెట్టేస్తున్నాను. సో ఇంకా శ్రావణ మాసం కదా, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో నేను గడపకి కానీ ఇంకా దేవుడికి కానీ ఇవే యూజ్ చేస్తాను. సో ఇలా దేవుడికి అయితే ఇంకా ఫొటోస్కి నీట్గా తుడిచేసేసి వాటర్లో కొంచెం కర్పూరం, కొంచెం పసుపు వేసేసుకొనేసి తుడిచేస్తే మంచిగా ఉంటాయి. తర్వాత ఇంకా గంధము అలాగే కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటాను. నేను పసుపు వాడను. ఇన్ కేస్ పసుపు గంధం లేదు అంటే అప్పుడు మాత్రమే పసుపు వేస్తాను. మీరు గంధంలో కూడా కొంచెం జవాదు వేస్తే మంచి వాసన వస్తుంది అనమాట. నా దగ్గర అయిపోయింది, అందుకని చెప్పి కొంచెం పచ్చకర్పూరం ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసేసి పెడుతున్నాను. అది కూడా స్మెల్ బాగుంటుంది. సో ఇలా దేవుడికి బొట్లు అవి పెట్టేశాను ఫొటోస్కి అయితే, దేవుడి ఫొటోస్కి. ఇవంతా చేయడానికి కూడా నాకు 2 అవర్స్ పట్టింది, ఎందుకంటే చాలా వేస్టేజ్ అంతా ఉండే అనమాట. నీట్గా అన్నీ క్లీన్ చేసేసి దాంట్లో అయిపోయినవన్నీ ఉన్నాయి అగరబత్తీలు అలాంటివి, అవి కూడా తీసేసుకొనేసి ఉన్న మటుకు అయితే సర్దేసి నీట్గా పెట్టేశాను అనమాట. సో ఇవన్నీ కూడా మనము ప్రశాంతంగా చేసుకోవాలి. ఇక్కడ నేను కింద పేపర్ క్లాత్ వేయలేదని చెప్పేసి ఇంకా బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. ఆ టైంలో క్లాత్ కానీ పేపర్ కానీ లేకుండా దేవుడికి వాడేటివి బ్లౌజ్ పీసెస్ కూడా ఎక్కడో కనిపించలేదు. ఇప్పుడు ఇంకొక ఆర్గనైజ్ తీసుకొని అందులో ఆయిల్స్, గంగాజలం, పసుపు, కుంకుమ, అగరబత్తులు, ధూపం, అగ్గిపెట్టెలు, అలాగే ఒత్తులు ఒక డబ్బాలో అలా అన్నీ పక్కన పెట్టేసుకొని ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇలా నీట్గా ఆర్గనైజ్ అయితే చేసి పెట్టుకున్నాను. రేపు పొద్దున్న లేసి ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. అంతే ఈ వ్లాగ్. బై బాయ్. నెక్స్ట్